మనం ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజు వినాయక చవితిని జరుపుకుంటున్నాం. అంటే గౌరీ శంకరులకు పుత్రుడుగా గణపతి అవతరించిన రోజు కాబట్టి వినాయక చవితి అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు విఘ్న వినాయకుడిని పూజించడం మనకు వస్తున్నటువంటి ఒక మంచి సంప్రదాయంగా చెప్పవచ్చు. మనం ఏదైనా కొన్ని పనులు ప్రారంభం చేస్తుంటాం, పనులు పూర్తి చేసే పనులు మనకి ఎన్నో అవిఘ్నాలు అంటాం కదా కలుగుతుంటాయి, ఆటంకాలు లాంటివి కలుగుతుంటాయి. అవన్నీ కూడా ఎందుకు కలుగుతాయంటే మనం చేసే పనుల పట్ల శ్రద్ధ శక్తులు మనకు లేకపోవడం ఒకటైతే, అజ్ఞానంతో చేసే పనుల వల్ల కూడా మనకు ఆటంకాలు అధికంగా కలుగుతాయని చెప్పవచ్చు. అంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పనుకున్నప్పుడు ఆ పని పట్ల పూర్తిగా ఏకాగ్రత, నిబద్ధత, అదేవిధంగా ఆ పని పట్ల పూర్తిగా అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పనుల్లో ఆటంకాలు మనకు అధికంగా ఏర్పడుతుంటాయని చెప్పవచ్చు. అటువంటి అజ్ఞానాన్ని పారదోలేవాడు, మనం చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా ఉండడానికి, కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవడానికి ఈ గణపతిని పూజిస్తుంటాం. స్వామివారిని ఈ విధంగా మనం ఎప్పుడైతే పూజ చేస్తుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఏవైతే చేయబోయే కార్యక్రమాల్లో ఇతరత్ర గ్రహ దోషాల వల్ల మనకు ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, లేకపోతే గురుబలం లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే బుధుడు బాలేకపోవడం వల్ల కావచ్చు, ఏవైతే మనకు ఆటంకాలు ఏర్పడుతుంటాయో అది ఒక విద్యార్థికి చదువులో కావచ్చు, ఒక ఉద్యోగికి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారవేత్తకు వ్యాపారంలో కావచ్చు, అది ఏదైనా కూడా కావచ్చు, ఏవైతే ఆటంకాలు ఏర్పడతాయో అవి తొలగించాలంటే మొట్టమొదటగా పూజలు అందుకునేది ఎవరికి, పూజలు చేసేది ఎవరికంటే మనం గణపతికి అని చెప్తుంటాం. కాబట్టి అటువంటి స్వామివారి జన్మించిన ఈ రోజు కాబట్టి మనం స్వామివారిని రకరకాలుగా అంటే వివిధ రకాల పత్రులతోటి పూజ చేయడం, పూలతోటి పూజ చేయడం, స్వామివారికి కుడుములు లాంటివి నైవేద్యంగా పెట్టడం, అంటే స్వామివారికి ఏదైతే ప్రీతికరమో వాటిని నైవేద్యంగా పెట్టడం, పూజ చేయడం చేస్తుంటాం. అదేవిధంగా గత 2 మాసాలుగా కూడా మనం చూసుకుంటే కూడా ఏమవుతుందంటే అంటే ఆషాఢ మాసం కానీ, శ్రావణ మాసం కానీ, భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, ఈ 4 మాసాలు కూడా ప్రధానంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, వర్షాలు లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు కూడా మనకు అధికంగా వస్తుంటాయి. కాబట్టి అటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి, అటువంటి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా తొలగిపోవడానికి ఈరోజు స్వామివారిని మనం వివిధ రకాల పత్రులతోటి, పుష్పాలతోటి పూజ చేస్తుంటామని చెప్పొచ్చు. అంటే ఉదాహరణ తీసుకున్నప్పుడు మాచిపత్రంతో కానీ, జాజి పత్రంతో కానీ ఈ విధంగా మనం ఎప్పుడైతే స్వామివారిని ఈరోజు పూజిస్తామో అవి మన చేతికి తగలడం వల్ల, అంటే మన స్పర్శ తీసుకోవడం వల్ల, ఆ గాలి మనకు సోకడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా దూరం అవుతాయని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రం కూడా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మన మహర్షులు ఏం చేశారంటే ఈరోజు చేసే స్వామివారి యొక్క పూజకు కొన్ని పత్రులను, అదేవిధంగా కొన్ని పుష్పాలను ప్రత్యేకంగా స్వామివారికి చెప్పి వాటితోటి మన చేత పూజ చేయించడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఈరోజు నేను ప్రత్యేకంగా ఏం చేస్తానంటే మనందరం కూడా చేయబోయే కార్యక్రమాలు ఆటంకాలు ఎదురు కాకూడదని, సులువుగా పూర్తవ్వాలని, విజయవంతంగా పూర్తవ్వాలని చెప్పి కోరుకుంటుంటాం. అందున కూడా మనకు ప్రధానంగా ఏంటంటే ఈ కలియుగంలో డబ్బు అవసరం అన్నది ఎంత లేదనుకున్నా కాదనుకున్నా ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా మన జీవితాలంతా కూడా ఆర్థికంగా ముడిపడి ఉంటాయని చెప్పవచ్చు. అంటే ఒక వైద్యుని కనవాలన్నా డబ్బు కావాలి, చదువుకోవాలన్నా డబ్బు కావాలి, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేయాలన్నా కానీ మనకు డబ్బు కావాలి. ప్రతి నిత్యం కూడా డబ్బుతో మన జీవితం పెనవేసుకుని పోయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు రాకుండా ఉండడానికి, చేయబోయే కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవడానికి ఈరోజు నేను ఒక చిన్న పరిహారం లాంటివి తెలియజేస్తాను. దాన్ని వినాయకుడి పూజతో పాటుగా ఈ పరిహార క్రియను కూడా ఈరోజు పాటించడం వల్ల ఏంటంటే తప్పకుండా కూడా అంటే తంత్రశాస్త్ర రీత్యా ఈరోజు చేయబోయే పూజ మనకు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆ పూజా కార్యక్రమం ఏంటి, ఎలా చేయాలి అన్న అంశాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను. ధనం సమృద్ధిగా లభించడానికి మనం పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో ఒక మంచి పసుపు కొమ్మును, అదేవిధంగా 5 ఒక్కలు, ఆ 5 ఒక్కలకు కూడా కొద్దిగా పసుపును పట్టించాలి. అంటే కొద్దిగా నీళ్ళలో పసుపును కలుపుకొని ఆ ఒక్కలకు పట్టించాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.